నా పేరు సూర్య అండి. మాది గండవరం దర్గా అర్జునవాడ గ్రామం. ఇది మాకు సంబంధించినటువంటి శ్మశానం అండి. అయితే ఇది మాకు సంబంధించినటువంటి ఇక్కడ పక్కన రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు అనేటువంటి రెడ్డి గారు వచ్చేసి ఇతని పొలం, వాళ్ళ పొలం ఇది. వాళ్ళ పొలంలో ఏంటంటే అక్రమంగా తవ్వకాలు జరిపేసి మాకు తెలియకుండా మా శ్మశానాన్ని ఆక్రమించేస్తున్నారు. ఇలా మేము చెప్పాము, నిన్న రెవెన్యూ అధికారులకు కూడా చెప్పాము ఈరోజు. అయితే వాళ్ళకి జేసీబీని 2 ట్రాక్టర్లు కూడా అప్పగించాము. కానీ వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు, వాటిని వదిలేశారు. ఇది దయచేసి అధికారులు స్పందించి గౌరవనీయులు ప్రశాంతమ్మ గారు, ఎమ్మెల్యే గారు, కోవూరు నియోజకవర్గం మాకు ప్రహరీ సర్వే జరిపించి ఇలా వాళ్ళ పొలం వాళ్ళకి, మా శ్మశాన వాటికి మాకు ఏర్పరచాల్సిందిగా కోరుతున్నాం. సంబంధించినటువంటి ఈ శ్మశానంకి ఏంటంటే కొంచెం హద్దులు ఏర్పాటు చేయగలిగి ఆ ప్రహరీ గోడ మాకు కట్టించవలసిందిగా కోరుతున్నాం ప్రశాంతమ్మ గారు. ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకోవాలి. ఇంకా ఎమ్మెల్యే గారి కాడికి పోయి ఎమ్మెల్యే గారికి చెప్తానన్నా కానీ అతనేమన్నాడు, ఊరికైనా చెప్పుకోండి, మీ తాతల ముత్తాతల కాడి నుంచి మేము బాట ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చామని చెప్తారు. అయ్యా మీరు బాట ఇచ్చారు, మీ బాట కావాలంటే సిమెంట్ రోడ్ వేసి ఉంది, దాన్ని తవ్వు చేసుకోండి. మా శ్మశానం అయితే తవ్వేదానికి లేదు. ఆ శ్మశానాన్ని మేము చాలా అమృతంగా చూసుకుంటున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చి మాకు ప్రహరీ కూడా కట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మా ప్రహరీ కూడా కట్టిస్తే లేకుండా సర్వే చేయించుకొని ప్రశాంతమ్మని ఏడుకుంటున్నాము. అధికారులకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఎస్ఐ గారికి ఇచ్చాము. పోయేసి ఎంఆర్ఓ గారు ఏం చెప్పారు? ఎంఆర్ఓ గారు శనివారం లోపల సర్వే గారు పంపిస్తాము. ఏ ఊరు? మాది ఊరి గ్రామం జరగద్దినవాడ. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటే మా శ్మశానం ఆయన దీని అంతా ఎత్తేస్తున్నాడు, ఏటా రొంత నరుక్కుంటూ వస్తున్నాడు. నేను చచ్చిపోతే బూడేసుకున్నది ఇక్కడే, అది పోతే నేను ఎక్కడ ఉండాలా, మా పీనికలన్నీ ఎక్కడ ఉండాలా, అది దానికోసం మేము అందరినీ సమకూర్చుకొని ఎక్కడికి వచ్చాము. మేడం గారికి మేము తెలియజేసుకుంటున్నాం. మనకు